హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్స్ నెస్ట్. ఇవాళ అయితే మేము ఇండియన్ సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం. చూసారా, ఆల్మోస్ట్ 27 మైల్స్ ఉంది, అంటే 30 నిమిషాలు పట్టిద్ది. సో మొత్తానికైతే డ్రైవ్ చేసుకుంటూ 27 మైల్స్ వచ్చేసాము. ఇదే సవాయ్ కాంప్లెక్స్ అనమాట. ఇక్కడే మనకి ఏంటంటే ఇండియన్ గ్రోసరీస్ అన్నీ దొరుకుతాయి. అందుకే మేము దూరమైనా ఇక్కడికి వస్తుంటాం. సో మంత్లీ ఒక 2 టైమ్స్ వస్తే సరిపోతుంది. మనకి కావాల్సిన గ్రోసరీస్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. సో వెళ్తున్నాం లోపలికి ఇప్పుడే. లెట్స్ గో. లోపలికి రాగానే క్రికెట్ బ్యాట్ కనిపించింది. చాలా రోజులు అయింది క్రికెట్ ఆడి. సో అందుకే ఒకసారి ఆ బ్యాట్ తీసుకుని ఒక ఊపి ఊపి లోపలికి వెళ్తున్నాం. ఇంకా చూడండి, అన్ని ఇండియన్ ప్రోడక్ట్సే కనిపిస్తాయి ఇక్కడ ఆల్మోస్ట్. చూసారా, ఫస్ట్ డెటాల్ ఇది కనిపించింది. ఇంకా కింద ర్యాకుల్లో పూజా సామాగ్రి అంతా ఉంది. కర్పూరము, అగరబత్తులు, రకరకాల సబ్బులు, మన ఇండియావి, సంతూరు, హమాము అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంక పైన హిమాలయ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకా మీరా షాంపూ, పాండ్స్ పౌడరు, ఇంకా మన ఇండియన్ బ్రాండ్ కొబ్బరి నూనె, పారాషూట్, అవి కాకుండా ఇంకా హిమాలయ ప్రోడక్ట్స్. ఇటు చూసామంటే మనకి రకరకాల ఇండియన్ బ్రాండ్ కొబ్బరి నూనెలు, ఆమ్లా అంట, వాటికా హెయిర్ ఆయిల్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అలా చూసుకుంటూ ముందుకెళ్తున్నాం అనమాట. లైఫ్ బాయ్ కూడా ఉంది చూడండి. కిందేమో లక్స్ సోపులు అవన్నీ ఉన్నాయి. ఇటువైపు చూస్తే టంగ్ క్లీనర్ ఒకటి కనపడింది. అది చూస్తే $299 ఉంది, అంటే ఆల్మోస్ట్ $290 అనమాట. ఇక్కడేమో రిన్ సబ్బులు, సర్ఫ్ ఎక్సెల్ అవన్నీ మన ఇండియన్ బ్రాండ్ కనిపించినాయి. విమ్ బార్ కూడా దొరుకుద్ది. సో ఇక్కడ ఏంటంటే రకరకాల పాత్రలు మనకు కావాల్సినవి అన్నీ కనిపిస్తాయి. అన్నీ తీసుకోవచ్చు ఇక్కడే. మనం ఏంటంటే ప్రత్యేకంగా ఇండియా నుంచి ఏం కొనుక్కొని రావక్కర్లేదు. స్టార్టింగ్లో నాకు తెలియక రకరకాలన్నీ తెచ్చుకున్న పాత్రలు, తర్వాత తెలిసింది అన్నీ ఇక్కడే దొరుకుతాయని. కాకపోతే మనకు అనవసరంగా లగేజ్ వేస్ట్ అవన్నీ తెచ్చుకుంటే అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇలాంటి ఇండియన్ స్టోర్స్కి వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట, మనం ఇండియాలో ఉన్నామా లేకపోతే అమెరికాలో ఉన్నామా అనే డౌట్ వచ్చిద్ది. ఇక్కడ నుంచి ఇంకా అన్ని బిస్కెట్ల సెక్షన్ చూడండి. రకరకాల బిస్కెట్లు దొరుకుతాయి మనకి. మన ఇండియన్ బ్రాండే కాదు, సౌదీ అటువి కూడా వస్తాయన్నమాట. సో పార్లేజీ నా ఫేవరెట్ చిన్నప్పుడు. ఇప్పుడేమో పెద్దయ్యాక హైడ్ అండ్ సీక్, గుడ్ డే ఇవన్నీ నాకు ఫేవరెట్. అవి కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. సో మొనాకో బిస్కెట్స్ ఎవరికి ఇష్టమో కామెంట్లో పెట్టండి. ఇంకా బౌర్బన్ బిస్కెట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ ఇండియన్ బ్రాండ్లో మనకు దొరికే బిస్కెట్స్ అన్నీ దొరుకుతాయి. లిటిల్ హార్ట్స్ ఒకప్పుడు బాగా ఫేమస్ 1990sలో. ఇది క్రాక్ అండ్ జాక్ ఇవన్నీ ఫేమస్ అనమాట. మ్యారీగోల్డ్ చూసారు ఎంత పెద్ద ప్యాకెట్ ఉందో. అంత ప్యాకెట్ ఎవరు తీసుకెళ్తారో తెలియట్లేదు. ఇంకా మిల్క్ బిక్కీస్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇటు చూస్తే రస్క్లు అవి కనిపించాయి. సో మా ఫేవరెట్ వచ్చేసి బ్రిటానియా రస్క్ అనమాట. ఇక్కడ వెతుకుతామంటే ఇంకా రకరకాల రస్కులు అండి. దాని పక్కనేమో అటుకులు అన్నీ కనిపించినాయి. ఇంకా రకరకాల బ్రాండ్ల అటుకులు ఉన్నాయన్నమాట. ఇటు పక్క వస్తే లేస్ కనిపించింది చాలా రోజుల తర్వాత. ఇక్కడేమో మీల్ మేకర్స్ ఉన్నాయి, రకరకాల బ్రాండ్స్. మన మొత్తం ఇండియన్ బ్రాండే. కిందేమో కొల్హాపూర్ బొరుగులు, మహారాష్ట్ర బొరుగులు, మైసూర్ బొరుగులు, అట్లా డిఫరెంట్ ఉన్నాయి. ఇది చూడండి, పికిల్ సెక్షన్కి వచ్చాము. ప్రియా పచ్చళ్ళు చూడంగానే నాకైతే నోరు ఊరిపోయింది. ఎంతమందికి నోరు ఊరిందో కామెంట్లో పెట్టండి. నాకైతే టమాటా పచ్చడి బాగా ఇష్టము. మా అత్తయ్య గారు బాగా పెడతారు. మా ఆవిడకేమో ఇది మామిడికాయ అంటే బాగా ఇష్టం అనమాట. సో అవి రెండు తీసుకున్నాము. అది కాకుండా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇటు వస్తే మనకు కావాల్సిన బిర్యానీ సామాగ్రి దొరుకుతుంది చూడండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి, రకరకాల బ్రాండ్స్. కాకపోతే మనకి ఏది చీప్ దొరుకుతుందో అది తీసుకుంటే సరిపోద్ది. అన్నీ బాగానే ఉంటాయి. సో ఇంగిటి వస్తే మనకి రకరకాల టీలు ఉన్నాయి. మన మార్నింగ్ డే స్టార్ట్ అవ్వదు ఇది టీ లేకుండా. అఫ్కోర్స్ నేనైతే తాగనులేండి. చాలామంది ఏంటంటే టీ లేకుండా అవ్వదన్నమాట. వాళ్ళ కోసం రకరకాల బ్రాండ్లు ఉన్నాయి. అన్నీ మన ఇండియన్ బ్రాండ్సే ఉంటాయి మ్యాక్సిమము. ఇండియన్ బ్రాండ్ కాకుండా కొన్ని అరబీ బ్రాండ్ కూడా ఉంటాయి చూడండి. బ్రూ కాఫీ కూడా ఉంది, హార్లిక్స్, ఇంకా కాంప్లాన్, సెరెలాక్. ఇంకా దొరకందంటే ఏముండదండి, మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి బ్రాండ్స్ మన ఇండియాలో దొరికేది. ఈ నెస్ట్లే ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి. ఇటు వస్తే ఏమో అన్ని రూహాఫ్జా ఉంది. రూహాఫ్జా కూడా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ అరబిక్ వాళ్ళవి బాగా ఫేమస్. గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువ వస్తాయి. చూసారా, డిఫరెంట్ బ్రాండ్స్ మనవి. బోర్న్విటా, బూస్ట్, కాంప్లాన్,
ఇంకా చాలా దొరుకుతాయి. అవి కాకుండా ఇంకా నీళ్ళల్లో కలుపుకొని తాగేవి, పాలల్లో కలుపుకొని తాగేవి, రకరకాలు. ఇంక ఇటు వస్తే అన్ని అప్పడాలు, ఇంకా చింతపండ్లు, ఇంకా రకరకాలు దొరుకుతాయండి. చింతపండ్లలో కూడా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. కాకపోతే మేము ఎక్కువ స్వాద్ తీసుకుంటాము, బాగుంటుంది అది. చింతపండు, కొబ్బరి మాత్రం ఫ్లైట్లలో అవైలబుల్ లేవు, తెచ్చుకోవడానికి లేదనమాట. ఇంకటి వస్తే రకరకాల మనకేంటంటే వడియాలు అన్నీ ఉన్నాయి. అవి కాకుండా ఇంకా మ్యాగీ, మెత్త కూడా చేసుకునే పిండి, ఇంకా కేకులు చేసుకునేవి, పిండ్లు అన్నీ ఉన్నాయి. ఒకటి దొరికిద్ది ఒకటి దొరకదు అనేది ఏం లేదు, అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఒక్క ఇండియన్ స్టోర్కి వెళ్ళామంటే చాలు, అన్నీ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకోవచ్చు. ఇంక చూసారు కదా, ఆశీర్వాద ఆట, మళ్ళీ ఇది లక్ష్మీ ఆట అన్నీ దొరుకుతాయండి. కాకపోతే మేము ఎక్కువ ఆశీర్వాదే తీసుకునే వాళ్ళం ఇండియాలో కూడా. సో అదనమాట. ఇంక ఇటు వస్తే పసుపు, ధనియాల పొళ్ళు, జీరాలు అన్నీ దొరుకుతాయి. ఇది చూడండి పానీపూరి అనమాట. పానీపూరి కూడా బాగా ఇక్కడ ఫేమస్. కాకపోతే బయట ఎక్కువ దొరకదు, బాగుండదు, అందరు తెచ్చుకుంటారు. ఇటు వస్తే మనకి పొరుగు ముద్దలు, ఇంకా చిక్కీలు, తర్వాత నువ్వుల ఉండలు అన్నీ దొరుకుతాయండి. సో చూసారు కదా, అన్నీ టేస్టీగా ఉంటాయి, అన్నీ క్వాలిటీ కూడా ఉంటాయి. ఇటు వస్తే ఇంకా అన్ని రకరకాల మసాలాలు దొరుకుతాయి మనకి. సో షాన్ మసాలా, ఎంటీఆర్, నేషనల్ అన్నీ దొరుకుతాయి. సో అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి. మనకు ఒకటి దొరికిద్ది ఒకటి దొరకదంటూ ఏం లేదు. సో అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇటు చూస్తే ఇంకా ఫుడ్ కలర్స్, వెనిగర్ అన్నీ. ఈ టైము పప్పులు చూడండి, రకరకాల పప్పులు అనమాట. కందిపప్పు, మిక్స్డ్ దాల్, ఇంకా బీన్స్, రకరకాలు అనమాట. మినపప్పులు, కందిపప్పు అన్నీ దొరుకుతాయి. కందిపప్పు రేటు ఇండియాలో ఎంత ఉందో కామెంట్లో చెప్పండి. ఇక్కడైతే $8.99, ఆల్మోస్ట్ 800 ఉందన్నమాట. సో మేమైతే ఒక 2 కేజీల ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాము. చూసారు కదా, పెసరపప్పు, మినప్పప్పు, ఉరాద్ దాల్, ఇంకా దొరకందంటూ ఏమీ లేదనమాట. సో ఇది మసూర్ దాల్, తోర్ దాల్ చూసారా, $8.99. ఇటు వస్తే డ్రై ఫ్రూట్స్ సెక్షన్, ఇంకా అన్ని డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయండి. సో చూసేయండి ఒకసారి వీడియో. ఇంకెక్కడి నుంచి అంతా ఫ్రీజర్లో ఉండే ఐటమ్ చూసారు కదా, అమూల్ పాలు, టేస్ట్ ఆఫ్ ఇండియా కదా. సో అమూల్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి, బట్టరు అన్నీ ఉంటాయి. అది కాకుండా ఇంకా రకరకాల పెరుగులు కూడా ఉంటాయి అన్నమాట. ఆవు పెరుగు, ఇంకా గేదె పెరుగు అట్లా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది డైరెక్ట్ మజ్జిగ. ఈ బాటిల్ అంతా ఒక మజ్జిగ అనమాట, బాగా కాన్సన్ట్రేట్ ఎక్కువ ఉంటుంది అది. సో ఒక డబ్బా తీసుకెళ్తే ఆల్మోస్ట్ దాన్ని 3 డబ్బాలు చేసుకోవచ్చు ఈ డబ్బాతో. సో ఒకసారి తీసుకెళ్ళామంటే ఆల్మోస్ట్ ఒక 5-6 డేస్ అదే వస్తుంది అనమాట, ఎక్కువ తాగితే. అవి కాకుండా రకరకాల స్వీట్స్, ఇంకా రకరకాల రోటీలు అన్నీ రెడీమేడ్ అనమాట. జస్ట్ మైక్రోవేవ్లో వేడి చేసుకొని తినేయడమే. చూసారు కదా, స్వీట్స్ అన్నీ దొరుకుతాయండి, మనం ఏమీ చేయక్కర్లేదు. ఇంకా మనకు కావాల్సిన హలాల్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. చూసారు కదా, రొట్టెలు అన్నీ ఇంకా రెడీమేడే. బ్యాచిలర్స్కి ఏంటంటే అసలు ఈజీ అనమాట ఇక్కడ, అదే మనం సర్వైవ్ అవ్వడము. అన్నీ తెచ్చుకొని జస్ట్ వెయిట్ చేసుకొని తినేయడమే. ఇటు ముందుకు వస్తే ఇంకా ఫ్రూట్ సెక్షన్ చూడండి, మామిడికాయలు వచ్చినాయి, బాగున్నాయి ఇవి కూడా. కాకపోతే మన బంగినపల్లి తిన్నంత టేస్ట్ అయితే లేవు ఇవి.
ఏదో మామూలుగా మామిడికాయలు ఉన్నాయంటే ఉన్నాయి అన్నట్టున్నాయి. పెద్ద తీయగా లేవన్నమాట, లైట్గా ఉన్నాయి తీపి. సో అందుకే మేము ఎక్కువ తీసుకోలేదన్నమాట. దాని తర్వాత ఇది చూడండి, ఇంకా వెజిటబుల్ సెక్షన్స్కి వచ్చాము. వెజిటబుల్స్ ఏమేమి దొరుకుతాయి ఒకసారి చూడండి. ఇక్కడైతే మనకి ఎప్పుడు చూడలేదని అనుకున్నాం, ఒకటి చూసాము, అదే మునక్కాయలు ఎక్కడ దొరకవు. అవి కాకుండా మళ్ళీ కరివేపాకు కూడా దొరకడం చాలా కష్టము. అందుకే మీకు కరివేపాకు దొరకగానే ఆల్మోస్ట్ ఒక 2-3 ప్యాకెట్లు తీసుకుంటాం అనమాట. వెజిటేరియన్స్ సర్వైవ్ అవ్వడం అమెరికాలో చాలా కష్టము. ఎందుకంటే మనకి ఇండియాలో తినే వెజిటబుల్స్ మ్యాక్సిమం అన్ని చోట్ల దొరకవు, ఇట్లా ఇండియన్ స్టోర్స్లో దొరుకుతాయి. సో అందుకనే ఇక్కడ వెజిటేరియన్స్కి కొంచెం కష్టం అనమాట. కొబ్బరికాయ రేట్ ఎంతో చూద్దామని చూస్తే ఇక్కడ 299 ఉంది. సో మా పాత వీడియోలో చూసారు కదా, అక్కడే తక్కువ ఉంది, 199 మెక్సికన్ స్టోర్లో. ఈసారి వెళ్ళినప్పుడు అక్కడే తెచ్చుకోవాలి. ఇటు వస్తే అన్నీ ఫ్రీజ్డ్ ఐటమ్స్, అన్నీ మిక్స్డ్ వెజిటబుల్స్. ఇట్లా కట్ చేసుకోవడానికి మన ఇంట్లో టైం లేకపోతే డైరెక్ట్ కట్ చేసినవి ఉంటే తెచ్చుకోవడమే. ఇంకా చికెన్ సెక్షన్కి వచ్చేసాము. ఇక్కడ చికెన్ మనకు కావాల్సిన విధంగా ఉంటుంది అనమాట. సో లెగ్ పీసులు కావాలంటే లెగ్ పీసులు, ఇంకా లాలీపాప్ చికెన్, మొత్తం లెగ్ పీసు, బ్రెస్ట్ పీసులు అన్నీ దొరుకుతాయి. సో మటన్లు కూడా దొరుకుతాయి అన్నమాట. అది కాకుండా ఇంకా బియ్యం సెక్షన్ చూడండి, ఇంకా రకరకాల బ్రాండ్లు, మన ఇండియా గేట్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో మేమైతే ఎప్పుడు తెచ్చుకునేది కాస్ట్కోలో తెచ్చుకుంటాం బియ్యము, అక్కడ కొంచెం తక్కువ ఉంటాయి రేటు. ఇక్కడ మన ఇండియన్ స్టోర్లో ఏంటంటే రేట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఈసారి కాస్ట్కోకి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. ప్రస్తుతానికి బియ్యం అయితే ఉన్నాయి ఇంట్లో. సో అదండి మా జర్నీ. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో చూసారా, కరివేపాకు చెట్టుని అమ్మేస్తున్నారు. ఎంతంటే $15 అంట, అంటే ఆల్మోస్ట్ 1,400 రూపాయలు అనమాట. ఇంకా బిల్లింగ్ సెక్షన్ దగ్గరకు వచ్చేసాము. బిల్లింగ్ సెక్షన్ దగ్గర అన్నీ మన ఇండియన్ బ్రాండ్స్కి సంబంధించిన ఈనోలు, జెండు బామ్ అవన్నీ కనిపించాయి, విక్స్ ఇవన్నీ. సో అలా బిల్లింగ్ వేసుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయాము ఇంటికి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.